वक्रतुण्डमहाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः सरदा सरदाम्भोजा वदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ ఓం గం గణపతయే నమః సద్గురవే నమః శ్రీ మహాసరస్వత్యై నమః ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మనం శివానంద లహరి 21వ శ్లోకం వరకు చెప్పుకున్నామమ్మా. నేడు తదుపరి 3 శ్లోకాలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. प्रलोभाद्यैरर्धाहरणपरतन्त्रो धनिगृहे प्रवेशोद्युक्तः सन्भ्रमति बहुधा तस्करपते इमं चेतश्चोरं कथमिह सहे शङ्कर विभो तवाधीनं कृत्या मयि నిరపరాధే కురు కృపాం. ఓం నమ శివాయ. కల్లబొల్లి మాటలు చెప్పి ధనికుల చిత్తమును వశపరుచుకొనుట మొదలగు కొన్ని దుష్టోపాయములు పన్ని ధనాకర్షణమునకు గాను ధనవంతుల ఇండ్లలో దూరుచు తిరుగులాడుచున్న ఈ మనస్సను దొంగను నేను ఓర్వలేను, నీకే అప్పగించెదను అని. ఇక్కడ కళ్ళబొల్లి మాటలు చెప్పి ధనికుల చిత్తమును వశపరుచుకొనుటూ దుష్టోపాయాలు పన్ని ధనాకర్షణముకు గాను ధనవంతుల ఇండ్లలో దూరుచూ తిరుగులాడుతూ ఉండేటువంటి ఈ మనస్సు అనే దొంగను అంటే అక్కడ ఎవరమ్మా? ఇక్కడ ధనికులు అంటే ఎవరిక్కడ? భగవంతుడు అన్నమాట. అంటే ఇప్పుడు మనము ఒక సంకల్పం తీసుకుని ఆరాధన చేశామనుకోండి, ఆ సంకల్పం నెరవేరటానికి గాను మనం భక్తి తత్పరతగా ఉంటాము. అయితే ఆ భక్తి నిజ భక్త లేదు అవసరానికి గాను ఉన్నటువంటి భక్త అనేది ఆ సంకల్పం నెరవేరాక మనల్ని మనం గ్రహించుకుంటే గాని మనకు అర్థం కాదు కదా. వాస్తవంగా ఆలోచిద్దాం. ఒక సంకల్పం నెరవేరటానికి ఎంతో శ్రద్ధాభక్తిగా ఇదిగా ఉండేవాళ్ళం. ఆ సంకల్పం నెరవేరాక కొంత చేద్దాంలే, మెల్లిగా చేద్దాంలే అనేటువంటి దృక్పథం అట్లా వస్తుంది. ఆ వ్రతము, పూజో, జపమో, ధ్యానము, పారాయణము అది. లేదంటే ఇంకో యాంగిల్లో తీసుకుంటే అంటే అక్కడ సంకల్ప సిద్ధి జరిగినా అట్లాగే ఉంటుంది, జరగకపోయినా కూడా ఇంకో రీతిగా ఉంటుంది. అందుకని ఏం చెప్తున్నారు అంటే అట్లాగే కళ్ళబొల్లి మాటలు చెప్పి అంటే మనము భగవంతుడి దగ్గర మనస్సాక్షిగా మాట్లాడేటువంటి సందర్భాలు కొన్ని సందర్భాలలో తక్కువగానే ఉంటాయి. నిజానికి దగ్గరగా ఆలోచిస్తే అలాంటి సంకల్పాలు మనకి సంకల్పాసత్య దోషం అంటకుండా ఉండటానికే సద్గురువు కొన్ని పనిష్మెంట్స్ కూడా ఇచ్చేవారు. సచరిత్రలో మనం అనేకం చదువుకున్నాం. మొక్కుకున్న మొక్కుకుని చెల్లించకపోవటం, లేదు ఒక దగ్గర చెల్లిస్తామన్న మొక్కు వెళ్ళి ఇంకో దగ్గర చెల్లించుకురావటం, ఇట్లాంటివన్నీ కూడా ఇలాంటి సందర్భాలలో ఎంతో హితవచనాలు చెప్పటం, ఎక్కడ మళ్ళీ
అది పురోభివృద్ధికి ఆటంకం కలుగుతుంది ఆ సంకల్పాసత్య దోషం. అందుకని కూడా అట్లా కరెక్ట్ చేసుకుంటూ వచ్చేవారు అనేది మనకి తెలుసు కదా అమ్మ. అట్లాగే కల్లబొల్లి మాటలు చెప్పి ధనికుల చిత్తమును వశపరుచుకొనుట అంటే మరి మనకి భగవంతుడికి ఉన్నటువంటి అనుసంధానం గాని ఇది లౌకికంగా ధనవంతుల ఇళ్ళు, ధనవంతుల మనస్సు, ధనవంతులని ఆకర్షించుకోవటం అనేటువంటి అంశం అనేటువంటి అర్థంగా ఇక్కడ మనం తీసుకోకూడదు. దుష్టోపాయాలు పన్ని అంటే ఈ పని చేస్తే ఇది చేస్తా అంటూ మనకి అసలు మన తెలివితేటలకు అసలు ఎంతో కదా భగవంతుడి దగ్గర. అందుకనే ఆయన అన్నారు సద్గురు ఏమనంటే, నీ వ్యాపార సరళి వినియోగ సరళి భగవంతుడి దగ్గరను సద్గురువు దగ్గర ఎప్పుడు చేయకూడదు. నీ తెలివితేటల్ని పక్కన పెట్టు, నీ తెలివితేటలను అవతల పెట్టు అని చెప్పారు మన మన యొక్క ఆరాధన విషయాలలో కదా. అట్లా ఇక్కడ అలాంటి ఈ మనస్సును దొంగను మన మనస్సు కూడా మనల్ని అలా భ్రమ పెడుతూ ఉంటుంది. ఇది అడుగు, అది అడుగు, అది చేస్తే ఇది ఇస్తానని అడుగు, ఇంకోటి అడుగు, ఇక్కడికి ఫుల్ స్టాప్ పెడదాం పోని, మన సంకల్పాలు మనం పారమార్థికంగా సేవ చేసుకుందాం అని మన బుద్ధి సూచిస్తున్నా కానీ కాదు కాదు కాదు, అక్కడ మన మునిమనవరాలు పెళ్ళుంది కదా, ఆ పెళ్లి కూడా అవ్వాలి, దాని కడుపునో కాయ కాయాలి, అంతవరకు నేను బతుకుండాలి, లేదు నాకు ఈ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అని అత్యాశ ఇదిగా అనమాట. అంటే సంతృప్తి అనేది లేకుండా, అదేదో తప్పని కాదు, కొంచెం సంతృప్తి పడాలి. కాలమాన రీత్యా పిల్లల పెళ్ళిళ్ళో చూసి వాళ్ళ నెత్తినారు రక్షింతలేసి మనవరాలు చూసుకునేదాకా బతుకుంటే చాలనుకునేటువంటి పరిస్థితుల్లో ఉన్న సమాజంలో ఎంతవరకు అంతవరకు ఆలోచించుకుంటూ సంతృప్తి పడాలి. అది చేయలేదా, ఆ దేవుడు లేడు, నా భక్తి సరైంది కాదు అని అనుకుంటే పొరపాటది. అట్లా ఎప్పుడూ ఆలోచించకూడదు. అట్లా మన వాంఛల విషయంలో కొంచెం సంతృప్తి సరళి అనేది ఉండాలి, వాస్తవానికి దగ్గరగా ఆలోచించగలగాలి. అయితే అట్లా ఈ ప్రలోభ పెట్టేటువంటి మనస్సు అనే దొంగని నేను ఓర్వలేను. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే మనకి సర్వము తెలుసు. మన గురించి మనకన్నా బాగా ఎక్కువ ఎవ్వరికీ తెలియదా భగవంతుడికి, ఆ సద్గురువుకి తప్ప కదా. ఒక్క క్షణం ఒంటరిగా కూర్చుని అసలు నేను ఏమిటి అని ప్రశ్నించుకుంటే మన తత్వం, మన ధోరణి మనకంటే బాగా ఎవరికమ్మా తెలిసేది. అయితే అందుకని అట్లాంటి సమయంలో కూడా మనకి పశ్చాత్తాపం అనేది కలుగుతుంది. భగవంతుడి దగ్గర కూడా ఇంత వ్యాపారసరులుగా ఉన్నానా, ఇన్ని దుష్టోపాయాలు పన్నానా నా కోరిక నెరవేరటం కోసం, ధనాకర్షణకి అంటే మన కోరిక సిద్ధించడానికి అన్నట్లుగా ఆ యొక్క గుళ్ళకి, గోపురాలకి, తీర్థాలకి, యాత్రలకి, క్షేత్రాలకి అన్నిటికీ కూడా తిరుగుతూ అట్లా మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం దేవుడి విషయంలో అనేటువంటి అంశం కూడా చాలా విచిత్రంగా మనకి తెలుసు. తెలిసినా కానీ కొన్ని సందర్భాల్లో ఏమిటో లౌకికంలో పడి అట్లా కొట్టుకుపోతూ ఉంటాం. కానీ ఇందాక చెప్పుకున్నట్టుగా ప్రశాంతంగా మన గురించి మనం ఆలోచించినాడు ఈ మనస్సు అనే దొంగని నేను ఓర్వలేను. అది ఈ మనస్సు కదా ఇంత చంచలంగా, ఇంత దొంగ స్వభావంగా ఉన్నది అని అప్పుడు అనిపిస్తుంది. అనిపించినప్పుడు ఏమవుతుంది అనేది ఇక్కడ ఇక్కడ విను. చోర ప్రభువగు శంకర, ఆ దొంగను నీవు నీ వశము చేసుకొని నిరపరాధినగు నన్ను దయతో రక్షింపుము. అది మన మనస్సు అనే దొంగని ఆ శంకరుడి వశం చేసుకుని మనం మంచివాళ్ళమే, మనం నిరపరాధులం అనేటువంటి ఆకాంక్ష మనకుంది కదా, అలాంటి నన్ను దయతో రక్షింపుము తండ్రి, నేను నిరపరాధిని తండ్రి, నిజానికి నాకు అవన్నీ ఇష్టం లేవు, కానీ ఎందుకో మరి అట్లా అయిపోతున్నాం, ఎందుకో మరి అట్లా వ్యాపార సరళి వినియోగ సరళి భగవంతుడి వద్ద కూడా అట్లా అయిపోతున్నా. సాయిరామ్. అందుకని ఆ నిరపరాధిని నేను అనేటువంటి అంశం నీవు అర్థం చేసుకో. ఎందుకని ఆయన అర్థం చేసుకోగలడు మా, ఆయన చోర ప్రభువు, దొంగలకే ప్రభువు, అట్లాంటి వాడు కాబట్టి దొంగని గురించి బాగా అర్థం చేసుకోగలుగుతాడు. ఉండండి. అయితే గత శ్లోకంలో
చిత్తం మహానుభావులు నివసించేందుకు చక్కని వాసయోగ్య లక్షణాలు గల కుటీరం అని వివరిస్తూ శివుడిని తన చిత్త కుటీరంలో నివాసం ఏర్పరచుకోవలసిందిగా ఆహ్వానించినటువంటి ఆదిశంకరులు ఈ శ్లోకంలో వేరొక విధమైన పద్ధతిని అనుసరిస్తున్నారు అనేది ఇక్కడ మనం గ్రహించాలి. అయితే ఇప్పుడు ఇందాక చోర ప్రభువు శంకరుడు అని ఎందుకన్నాం? ఎందుకంటే ఇక్కడ చూడండి, రుద్ర నమకంలో శివుడు తస్కరాణం పతయే నమో నమః అని కీర్తింపబడతాడు. అలానే ఇంకా ఎవరమ్మా దొంగ మీరు చెప్పండి? నారాయణీయం పరంగా గుర్తించారా? చిన్న కృష్ణుడే కదా దొంగయ్య. అది. అందుకని భాగవతంలో శ్రీకృష్ణుడు కూడా నవనీత చోరునిగా కీర్తించబడతాడు. అంటే ఇద్దరూ కూడా దొంగలే. దొంగలేమిటి? దొంగలకు నాయకులు. అటువంటి దొంగల నాయకులకు తోటి దొంగలను అదుపులో పెట్టుకోవటం, వారిపై అదుపు ఆధిపత్యం ఉంటుంది కదా మరి. అంతే కదా. దొంగలకు సారథ్యం వహించేవాడు దొంగలకి నాయకుడే కదా. ఆ నాయకుడు మిగతా దొంగలనందరినీ అదుపులో పెట్టుకోవటం, వారిపై అదుపు, వారిపై ఆధిపత్యం చెలాయించగలరు కదా వాళ్ళు. అట్లా అందువల్ల తనలోనే తిష్ట వేసుకొని ఉన్న మనస్సనే దొంగను దొంగల నాయకుడైన శివునికి అప్పగించి ఒడ్డున పడదాం అనేటువంటి దృక్పథం అన్నమాట ఇక్కడ. మనస్సు అనే దొంగ అవతలి వారిని బుట్టలో వేసుకోగలిగే చాలా విద్యలు తెలిసిన వాడు. అంతేగా మరి. ఇప్పుడు ఇందాక చెప్పుకోలే అది. ఏమిటంటే అంత కల్లబొల్లి మాటలతో అంత ఇది అంటే అక్కడ వేరే కాదు. ఏమిటి అంటే మన సంకల్పాలు నెరవేరేదాకా భగవంతుడి దగ్గర కూడా మనం వినియోగ సరళే వ్యక్తపరుస్తూ ఉంటాం. అంతెందుకు ఒకసారి పారాయణ చేసినప్పుడు ఒక కోరిక నెరవేరిందనుకో, ఇహ మనకి ఇంకోసారి ఇంకో కోరిక వచ్చినప్పుడు ఇదే పారాయణ చేస్తాం. అప్పుడు నెరవేరదు. ఇదివరకు బాగానే నెరవేరేవి చదివేటప్పుడు. ఇప్పుడు కావటల్లా. అందుకని నేను ఇంకోటెవరో చెప్తే ఇప్పుడు ఈ మధ్య అది ఫాలో అవుతున్నా. మీరు నమ్మరు అది ఫాలో అయితే అసలు ఎంత బాగా ఉందోనండి అని చెప్పి చెబుతూ ఉంటారు కొందరు. హ్మ్. అదేమిటమ్మా? అసలట్లా ఎప్పుడూ అనుకోకూడదు. ఒకటి ఒకే పడవ మీద పూర్తి ఏకాగ్రత పెట్టుకుని అట్లా అని కాదు. ఇప్పుడు సద్గురువు కూడా కొన్ని కొన్ని సందర్భాలలో కొంతమంది దగ్గరికి పంపించేవారు. కొన్ని కొన్ని పఠనం వారి వారి గ్రహింపు సామర్థ్యం రీత్యా వాళ్ళకి సూచించేవారు. అట్లా వేరే యాంగిల్‌కి కాదు నేను చెప్పేది. అసలు నీ భక్తిపై నీకు నమ్మకం ఉండాలి. అది ఏ అంశమైనా సరే నీ భక్తిపై నీకు నమ్మకం ఉండాలి. ఇప్పుడు నీ భక్తి ఒకప్పుడు నీకు ఫలాన్నిచ్చి ఒకప్పుడు ఇయ్యలేదు అంటే అందు నిగూఢమైనటువంటి కారణం ఏదో ఉండుంటుంది. అట్లా అనుకోవాలి గానీ, ఇహ ప్రహరీలు దూకి రకరకాల కోణాలకి వెళ్ళకూడదనమాట. అది. అయితే మనసనే దొంగ అవతలి వారిని బుట్టలో వేసుకోగలిగే చాలా విద్యలు తెలిసినవాడు. సంపద ఉన్న వారి వద్ద ఉన్నదంతా దొంగిలించే బుద్ధి కలవాడట. అది. ఒక్కొక్కళ్ళు గురువు అని ఆశ్రయిస్తారు. ఆఖరికి ఆ గురువుల్ని సైతం కూడా పీల్చి పిప్పి చేసేదాకా వదలరనమాట ఇహ. అంటే ఏమిటి? వాళ్ళని అనుక్షణం ఇహ ప్రతి నిమిషము వాళ్ళని ఇది చేసేస్తూ ఉండటం. అవతల గురువులైనా గానీ, వాళ్ళు మనకొక్కళ్ళకే కాదు, లోకహితం కోసం ఉన్నారు వాళ్ళు. అటువంటి వాళ్ళని కేవలం నీ స్వార్థంగా, నీ ప్రయోజనంగా ఆలోచించుకుని, వాళ్ళని మనం అదుపు చేద్దామనుకోవటం, వాళ్ళని మనం గుప్పెట్లో పెట్టుకుందామనుకోవటం, ఏదో మనం అందరికీ చెప్పబట్టి వాళ్ళేదో వెలగబడిపోతున్నారు, వాళ్ళకి గురువులకి కూడా ప్రతిభ మన వల్లనే కలిగిందని అనుకోవటం. ఇవన్నీ కూడా మరి ఆలోచించేవాళ్ళు పరోక్ష దొంగలే మరి. అది. అందుకని ఇక్కడేమిటి అంటే, సంపద ఉన్నవారి వద్ద ఉన్నదంతా దొంగిలించే బుద్ధి కలవాడు సమయము, సందర్భము చూచుకొని అవతలి వారిని కొల్లగొట్టడానికి నానా తిరుగుళ్ళు తిరుగుతాడు ఈ మనస్సనే దొంగ. గట్టిగా మందలించి 4 దెబ్బలేసి బుద్ధి చెప్పాలన్నా శరీరమే ఉండని మనస్సనే దొంగని ఎలా అదుపులో పెట్టుకోవడం, ఎలా భరించటం? ఆ మనస్సనే దొంగకి ఇప్పుడు ఎవరన్నా తప్పు చేస్తే ధడామని ఓ దెబ్బ వేసో, నోట చెయ్యి మోకనో, అదిలించో,
కోప్పడో చేద్దామా అంటే దానికేమో శరీరం లేదు, పాడు లేదు. ఎక్కడో లోపలుంటుంది. శరీరం లోపల మనకు అందదు, పెట్టదు. మరి ఆ మనస్సనే దొంగని ఎలా అదుపులో పెట్టుకోవటం? ఎలా భరించటం అని అనిపిస్తే, తాను చేసిన పని చెయ్యమని చెప్పి ఆదిశంకరుల వారు చెప్తున్నారట. ఏమిటి తాను చేసిన పని అంటే, ఆ యొక్క పరమశివునికి. ఎందుకంటే ఆయన ఏమిటి? చోరులకు అధిపతి అన్నట్లుగా దొంగను పట్టడం పక్కా దొంగ వల్లనే కుదురుతుంది. కాబట్టి ఆయన ఏం చోరుడు? చిత్తచోరుడు. నా చిత్తచోరుని నువ్వే పట్టుకోవాలని, దొంగల జట్టులోనే ఉండాలి. కాబట్టి నువ్వే నా చిత్తచోరుని ఉంచుకోమని, ఇలా దొంగను మంచి చేసుకుంటే దొంగల భయం కూడా ఉండదు కదా అని చెప్పి ఒప్పించే లౌక్యమైన విధానం ఇది అన్నట్లుగా. దొంగను పట్టాలి అంటే పక్కా దొంగ వల్లనే అవుతుంది. అది. ఎందుకనంటే వాళ్ళ ఇవన్నీ కూడా ఏమంటారు? వాళ్ళ ఆలోచనలు, ఆ! తర్వాత వాళ్ళ ప్రణాళికలు ఇట్లాంటివన్నీ కూడా దొ దొంగల నాయకుడికే బాగా తెలుస్తుంది గదా! ఎందుకంటే వాళ్ళకే ఈ దొంగలు వాళ్ళ జట్టులో ఉంటారు కాబట్టి వాడి గురించి అన్నీ కూడా తెలుసు. వాడు ఏ రీతిగా ఎట్లా స్పందిస్తాడు అనేదంతా కూడా ఆ నాయకుడికి తెలుసు కాబట్టి, ఆ! తర్వాతేమో దొంగ ఎప్పుడు దొంగల జట్టులోనే ఉండాలి కాబట్టి మళ్ళీ అటు ఇటు వెళ్ళడు. వీళ్ళ జట్టులోనే ఉంటాడు కదా దొంగ. మామూలు మనుషుల మధ్య ఉండడు. కాబట్టి నా చిత్తచోరుని, నా చిత్తం అనేటువంటి, నా మనస్సు అనేటువంటి దొంగని ఉంచుకోమని, ఇలా దొంగను మంచి చేసుకుంటే దొంగల భయం కూడా ఉండదు కదా అని చెప్పి ఒప్పించేటువంటి లౌక్యమైన విధానం ఈ శ్లోకంలో మనం చూసామన్నమాట. ఏమ్మా అర్థమవుతుందా? అది. తదుపరి శ్లోకానికి వెళ్దామా? ఓం నమ శివాయ. కరోమి తత్పూజాం సపది సుఖదో మే భవ విభో విధిత్వం విష్ణుత్వం దిశసి ఖలు తస్యాః ఫలమితి పునశ్చత్వాం ద్రష్టం దివి భువి వహన్ పక్షిమృగతాం అదృష్ట్వా తత్ఖేదం కథమిహ సహే శంకర విభో. ఓం నమ శివాయ. శంకర, నిన్ను ఆరాధింతును. నాకు పూజాఫలముగా మోక్షానందము సంగుము. కానీ బ్రహ్మతత్వమో విష్ణుత్వమో ఫలమని మాత్రం ఇయ్యవద్దు. అక్కడి నుండి హంసగానో పందిగానో పుట్టి నీ పాదములను శిరస్సును కనుగొనుటకు పైలోకాలు క్రింది లోకాలు అన్నీ తిరిగి నేను శ్రమపడలేను. ఆ మీద తుదకు నిన్ను కనుగొనలేక క్షుద్ర జన్మ వలనే అవమానం సహింపలేను. కానీ బ్రహ్మ విష్ణు లోకానందముల కన్నా అధికమైన సాయుధ్యముక్తి అను పరమానందమును దయచేయుమని భావం. అది. అంటే ఆ యొక్క శివుని ఆరాధించి పొందవలసినటువంటి పరమ ఫలాన్ని గూర్చి ఈ శ్లోకంలో ఆది శంకరాచార్యుల వారు మనకు సలహా ఇస్తున్నారట. ఎటువంటి పూజా ఫలాన్ని పొందాలి అని. ఏమని అంటే, నిన్ను ఆరాధిస్తాను స్వామి, నాకు మోక్షానందాన్ని మాత్రమే ఇవ్వు. అంతేగాని బ్రహ్మత్వమో విష్ణుత్వమో అంటూ అటువంటి ఫలాలు ఇవ్వద్దు. ఎందుకంటే హంసగానో పందిగానో పుట్టి మళ్ళీ ఆయన పాదాలు శిరస్సు కనుగొనటానికే అసలు ఎన్ని జన్మలైనా చాలవు కదా అమ్మా. అన్ని లోకాలు, ఊర్ధ్వలోకాల నుంచి ఈ క్రింది లోకాల వరకు అవన్నీ తిరిగి నేను శ్రమపడలేను. ఆ తర్వాతేమో నిన్ను కనుగొనలేక ఈ క్షుద్ర జన్మల వలన, అంటే కొంచెం హీన జన్మల వలన మళ్ళీ ఈ అవమానాలు అవి నేను భరించలేను. కాబట్టి బ్రహ్మ విష్ణు లోకానందముల కన్నా కూడా అధికమైనటువంటి సాయుధ్యం అనేటువంటి ముక్తిని, ఆ పరమానంద సాయుధ్య ముక్తి అను పరమానందాన్ని దయచేసి మాకు ఒసంగుము అనేటువంటి భావం. ఏ అంటే ఏమిటి అంటే, దేవుళ్ళను ఆరాధించినప్పుడు వాళ్ళు ప్రత్యక్షమై వారు కోరుకోమనంగానే వెంటనే ముందు వెనక చూడకుండా ఏదో లాభం పొందేటువంటి వరాలను కోరుకుంటాము. అయితే ఏది జరిగితే మనకి శుభం కలుగుతుందో అది కోరుకోవాలి గాని లాభం చేవి కావు. అది.
ఏది శాశ్వతమైనదో అది కోరుకోవాలి తప్ప, ఇంకా ఇంకా వాసనలు పెరిగి, ఇంకా జన్మలు పెరిగి, అటువంటి కోరికల్ని కాదు కోరుకోవలసింది. కోరుకోవలసింది శాశ్వతమైనది, శుభమైనది కోరుకోవాలి అన్నట్లుగా. శివుణ్ణి తపస్సు చేసి మెప్పించి, వరం కోరుకున్న భస్మాసురునికి చివరికేమైంది? అలాగే గజాసురుడికేమైంది? ఆ! బండ పనులు చేసి పెడుతుందని ఏనుగును కోరుకుంటే, దాన్ని మేపటానికి కావలసిన ఏర్పాట్లు ఎన్ని చేయాలి అన్నట్లుగా ఉదాహరణకి. అట్లా నిన్ను ఆరాధించినందుకు నాకు పూజాఫలంగా ఏ బ్రహ్మ పదాన్నో, విష్ణు పదాన్నో మాత్రం ఇయ్యవద్దు. అలా ఇస్తే వాళ్ళు ఏ పాటలు పడ్డారో, ఎవరు పైన చెప్పుకున్న భస్మాసురుడు, గజాసురుడు. నేను అవే పాటలు పడాల్సి వస్తుంది. ఏదో సాధించాలని క్షుద్రమైన జన్మలెత్తి కూడా వాళ్ళు సాధించిందేమిటి అవమానాలు తప్ప. అందుకని నాయన నాకు బ్రహ్మపదం వద్దు, విష్ణు పదం వద్దు. ఆ రెంటిని మించింది తిరిగి మళ్ళీ ఏ కోరిక కోరవలసిన అవసరం లేకుండా చేసేది అయినటువంటి నీతోటి సాయుజ్య పదవినిచ్చి పరమానందాన్ని ప్రసాదించు స్వామి అని ఎంతో అనుభవంతో ఆ యొక్క శంకరాచార్యుల వారు ఆ విధంగా ఈ శ్లోకం ద్వారా కోరుకున్నారు అని మనం గ్రహించాలి. మనం కూడా అలా అడగాలి అని భావం. అంతేగాని ఆయన కోరుకున్నారని కాదు అక్కడ. మనకలా సూచన చేస్తున్నారు. ఏమ్మా తదుపరి శ్లోకానికి వెళ్దాం. ఓం నమ శివాయ. कदा वा कैलासे कनकमणिसौधे सह गणैः वसन् सिंहोरग्रे स्फुटस्फुटितमूर्धाञ्जलिपुटः विभो साम्ब स्वामिन् परमशिव पाहीति निगदन् विधातॄणां कल्पान् క్షణమివ వినేష్యామి సుఖతః. ఓం నమ శివాయ. కైలాసమునకు చేరి ప్రమథ గణములతో కూడా పరమేశ్వరుని ఎదుట హే విభో, హే సాంబ, హే స్వామిన్, హే పరమశివ, పాహి పాహి అని పలుకుచూ సంతోషముతో అనేక బ్రహ్మకల్పములు నిమేషంబులుగా కాలం ఎప్పుడు గడుపుదునో కదా అని. కష్ట సమయం వచ్చినప్పుడు తనకు నచ్చే విధంగా కలవచ్చిన, తనకు నచ్చే సన్నివేశంలో పాల్గొంటున్నా, ఊహాలోకంలో విహరిస్తున్నా ఆ కష్టాన్ని, అందువలన వచ్చే మనఃక్లేశాన్ని మరిచిపోగలిగి ఆనందం అనుభవించగలం అని ఈ శ్లోకంలో చెప్తున్నారు. ఆయన ఊహల్లో ఎలాంటి ఆనందం పొందుతారో ఈ శ్లోకం వివరిస్తుంది. అది అంటే మనకి కష్టాలు కలిగినప్పుడు ఆ భగవంతుడు మనల్ని ఆదరిస్తాడు కదా, ఆ భగవంతుడు మనల్ని కంటికి రెప్పల్లే కాపాడుతాడు కదా, ఆయన అండదండలు మనకు ఉన్నాయి కదా అనేటువంటి ఆలోచనే మనకి ఎంతో ఆనందం కలిగిస్తుంది అన్నట్లుగా. ఎట్లాగంటే బాగా కష్టకాలంలో ఉన్నప్పుడు ఒక శుభకరమైన కల వస్తే మనకి ఎంత ఆనందం కలుగుతుందో, మన మనఃక్లేశాన్ని కూడా మర్చిపోగలిగి ఎంత సంతోషాన్ని పొందుతామో, ఆ రీతిగా అట్లా ఆ భగవంతుడి గురించిన ఊహలతో మన మనస్సు సంతృప్తి చెందాలంటే పరోక్షంగా మనస్సుని సంపూర్తిగా అక్కడ ఏకాగ్రతగా ఆయన వద్ద పెట్టాలి. ఆ పరమాత్ముడి చరణాల వద్ద పెడితే మన మనస్సు కూడా అట్లా ఆనందం పొందుతుంది కదా అన్నట్లుగా. కమనీయమైన కైలాసంలో ఉండాలి. తాను ఒంటరిగా కాకుండా తనలాంటి భక్తులే అక్కడ ఉండాలి. అది నాయన ముఖ్యంగా అదే అడగాలి. అది తాను మనమే కాకుండా మనలాంటి భక్తులే అక్కడ ఉండాలి. అప్పుడు సంకల్పానికి, లక్ష్యానికి సిద్ధి చేకూరుతుంది. పరోక్షంగా సత్సంగం అని కూడా ఇక్కడ సూచన చేస్తున్నారు చూడండి. ఇందువలన భక్తుల మధ్య సాలోక్య సిద్ధి చేకూరుతుంది. అందరి హృదయాలలో శివుడే ఉండి అందరూ శివుని సాన్నిధ్యాన్ని అనుభవిస్తారు. దీని వలన సారూప్యం, సామీప్యం సిద్ధులు రెండూ చేకూరుతాయి. అది సారూప్యం అంటే ఎవరి మంత్రజపం చేస్తూ ఉంటే మనం ఆ పర్టిక్యులర్ భగవంతుడిలాగా అలాంటి రూపురేఖలు పొందుతూ ఉంటారు నిజ భక్తి తత్పరులు చేసేటువంటి జపం రీత్యా. అట్లాగే సామీప్యం అంటే దగ్గరగా ఉండటం, ఆయా లోకాలలో
శివుడి గురించైతే కైలాసం, విష్ణువు గురించైతే వైకుంఠం అన్నట్లుగా. అట్లా సారూప్యం, సామీప్యం సిద్ధులవి. 2 కూడా చేకూరుతాయి గదా! అట్లా ఉంటే అని చెప్పి. ఏ ఈ 2 చేకూరిన తరువాత శివనామ స్మరణతో, ఆనందంతో పరమశివునికి మరింత చేరువై చివరికి అభేద స్థితిలో సాయుజ్య సిద్ధికి లభించిన సంబంధించిన పరమానందాన్ని కూడా పొందడం జరుగుతుంది. అప్పుడు బాహ్య ప్రపంచాన్నే మరచిపోయి బ్రహ్మ కల్పాదుల్ని కూడా అధిగమించి నిత్యానంద పరవశ స్థితిలోనే ఉండిపోవచ్చునట. ఇంతకంటే కావలసినది ఏముంటుంది? జీవి తరించడానికి ఇంతకంటే కావలసిందేముంది అని శంకరుల వారి ఉద్దేశ్యం. మనకు నచ్చితే మనము అలాంటి స్థితి నుంచి ఆనందాన్ని ఇహలోకంలోనే పొందవచ్చును. ఈ ఊహ వలన వచ్చే ఆనందం ఎప్పటికైనా నిజంగా దక్కుతుంది. అందుకు నిర్మలమైన భక్తితో ఓపికగా నిరీక్షించాలి. అది ఏమిటంటే ఇప్పుడు ఇందాక కష్టకాలంలో మంచి కల వస్తే ఎంత ఆనందాన్ని పొందుతామో, అట్టా కష్టకాలంలో ఆ యొక్క భగవంతుడిని గురించే ఆలోచన చేస్తూ ఉంటే అంత ఆనందాన్ని పొందుతాము అని చెప్పుకున్నాం కదా! అయితే ఈ అది ఇట్లా మనం అట్లాంటి దీనిగా సామీప్యం, సారూప్యం, సాయుజ్యం 3 రకాల స్థితులని కూడా ఇక్కడ చెప్పారు. అది కూడా ముఖ్యంగా మనం ఒక్కళ్ళమే అక్కడ కైలాసంలో కాకుండా తనలాంటి భక్తులే ఉన్నట్లుగా అట్లా సంకల్పానికి లక్ష్యానికి కూడా సత్సంగం అనేది సిద్ధించేటువంటి మార్గం అన్నమాట. అట్లా సామీప్యం, సారూప్యం, చిట్ట చివరికి సాయుజ్య స్థితిని పొందేటువంటి అంటే పరమానందాన్ని కూడా పొందటం జరుగుతుంది. అప్పుడు ఆ నిత్యానంద పరవశ స్థితిలోనే ఉండిపోతాం కదా! ఇంకా అంతకంటే జీవి తరించడానికి కావాల్సిందేముంది అని చెప్పమ్మా. అర్థమైందా అమ్మా? అట్లా ఇహలోకంలో ఉండే పొందవచ్చు మనం. ఈ ఊహ వల్ల వచ్చే ఆనందం ఎప్పటికైనా నిజమై తీరుతుంది. నిజంగా మనకి దక్కుతుంది. అట్లా దక్కాలి అంటే నిర్మలమైన భక్తితో ఓపికగా నిరీక్షించాలి అన్నట్లుగా. ఏ తదుపరి రేపు కొనసాగించుకుందామా? 3 శ్లోకాలు చెప్పుకున్నాం కదా! ఏతత్ఫలం సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సద్గురవే నమః. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ